అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒక ఈ కొత్తపేట ఏరియా దగ్గర మన ఒక కంప్లైంట్ వచ్చింది. గ్రీవాన్స్ రైజ్ చేశారు దట్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్స్‌ని వీళ్ళు ఇది చేస్తున్నారు, ఫిల్లింగ్ చేస్తున్నారని. సో, అందుకని ఒక సర్ప్రైజ్ ఇన్స్‌పెక్షన్ యాస్ ఎ రెగ్యులర్ ప్రొసీజర్ మనం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో, హౌవెవర్ ఇక్కడ షట్టర్స్ వేసి కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ అయితే ఉంది. దేర్ ఈస్ నోబడీ హియర్. సో, మనం ఇప్పుడు లీగల్ ప్రొసీజర్ ఫాలో చేసి లోకల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి విట్నెసెస్ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం బిజినెస్ రన్ అవుతుంది అని. సో, ఇప్పుడు ద కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ మన అందరం ఉన్నది ఎల్‌పీజీ సిలిండర్స్, డొమెస్టిక్ గ్యాస్ సప్లై. సో, అది మనం చాలా క్లోజ్‌గా మానిటర్ చేస్తున్నాం. నిన్న కూడా డివిజనల్ లెవెల్ మీటింగ్ కండక్ట్ చేశాము. సో, ఎలాంటి డొమెస్టిక్ షార్టేజ్ లేకుండా మనం చేస్తున్నప్పుడు ఇలాంటి అన్‌టువర్డ్ యాక్టివిటీస్ ఏవి జరగడానికి లేదు. సో, ఇలాంటి ఇన్స్‌పెక్షన్స్ ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ టిప్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మనకి నోటీస్ మనం కూడా వాలంటరీలీ ఆల్సో ఫ్రమ్ మున్సిపాలిటీ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెండు కూడా సర్ప్రైజ్ ఇన్స్‌పెక్షన్స్ కండక్ట్ చేస్తున్నాయి. ఆల్ ద తహసీల్దార్స్ ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్. సో, ఇప్పుడు మనం వీళ్ళకి యాజ్ పర్ ద ప్రొసీజర్ వీళ్ళు వచ్చిన గ్రీవాన్స్‌ని బట్టి మనం షో కాజ్ ఇష్యూ చేస్తాము. ఫర్దర్ యాజ్ పర్ ద ప్రొసీజర్ స్టేట్మెంట్స్ తీసుకొని వి విల్ గో అహెడ్. నో దట్ అది మనం ఇప్పుడు రివీల్ చేయము. మనం యాజ్ పర్ ద వచ్చిన కంప్లైంట్స్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ వి గెట్ ద గ్రౌండ్ రియాలిటీ మనం వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తాం. గ్యాస్ షార్టేజ్ గురించి నిన్న ఒక అడ్వర్స్ న్యూస్ వచ్చినవి కూడా మనం ఇమీడియట్గా డీల్ చేస్తున్నాము. సో, నూజివీడు మున్సిపాలిటీ అండ్ నూజివీడు సబ్ డివిజన్లో ఉన్న పీపుల్ అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి. సో, ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఈ 3 కంపెనీస్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అన్ని గ్యాస్ ఏజెన్సీస్ కూడా మనం నిన్న మీటింగ్ కండక్ట్ చేశాము. సో, అర్బన్ ఏరియాలో టౌన్లో అయితే 4-5 డేస్ అండ్ రూరల్ ఏరియాలో 1 వీక్. సో, దట్ ఈస్ నార్మల్ సిచ్యువేషన్ ఉంది. ఇన్కమింగ్ అండ్ వాళ్ళ దగ్గర ఇన్వెంటరీ ఎంత ఉంది అండ్ ఏ టైంలో వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు ఏ టైంకి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అన్నీ కూడా మనం కనుక్కున్నాము. సో, పబ్లిక్ నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము ఏంటి అంటే మీరు పానిక్ బుకింగ్ చేసుకోకండి. డొమెస్టిక్ గురించి ఎలాంటి రెగ్యులేషన్స్ ఇది లేదు. సో, మీ రెగ్యులర్ 45 డేస్ అండ్ 25 డేస్ ఏదైతే రూల్ ఉంటుంది అప్పుడు మీరు సిలిండర్ అయిపోయినప్పుడు ఇది చేసుకుంటే సరిపోతుంది. మీ పానిక్ బుకింగ్ వల్ల ఈ ఫాల్స్ బుకింగ్స్ అండ్ వెయిట్ చేసిన వాళ్ళు అది అన్నెసెసరీ కేఓస్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఇస్ ద పానిక్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక మెసేజ్ అందరికీ వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేడం ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి అయితే మేడం గ్యాస్ కొరత ఏదైతే చెప్తున్నారు అయితే ఏజెన్సీలు అయితే కొంచెం అధిక ధరలకు అయితే సిలిండర్లు అమ్ముతున్నారు మేడం. వాళ్ళపైన ఎలాంటి చర్యలు? యా సో నిన్న ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ సిచ్యువేషన్ ని ఎవరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి లేదు. డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ గ్యాస్ ఏజెన్సీస్ మనం అందరికీ కూడా నిన్న మెసేజ్ క్లియర్ చేశాము. డెలివరీ బాయ్స్ ఆర్ ఇది అడ్వాంటేజ్ తీసుకొని గ్యాస్ సిలిండర్స్ ఇస్తాం, ఓవర్ ద కౌంటర్ ఇవ్వడానికి లేదు. త్రూ ప్రాపర్ బుకింగ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లోనే సిలిండర్స్ ఇవ్వాలి. సో, ఎలాంటి మిస్చీఫ్ జరగడానికి లేదు. ఒకవేళ ఎనీ కైండ్ ఆఫ్ మిస్చీఫ్ మనకి పబ్లిక్ నుంచి కానీ ఎనీ సోర్స్ నుంచి వస్తే ఇమీడియట్గా మనం దాని మీద నెసెసరీ యాజ్ పర్ ద ప్రొసీజర్ యాక్షన్ తీసుకుంటాం.